నమస్తే వెల్కమ్ టు G24 న్యూస్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ కరువు టీఆర్ఎస్ ఎమ్మెల్సీ గోరటి వెంకన్న. కరెంటు లేకపోవడంతో ఉపవాసాలు ఉండే వాళ్ళకి ఇబ్బందులు కలిగాయి. ఎంఐఎం ఎమ్మెల్యే జాఫర్ హుసేన్. రాజకీయ నాయకులు ఉచిత పథకాలు పెట్టి రైతులను యాచకులుగా మారుస్తున్నారు. బీజేపీ ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణారెడ్డి. మీ నిర్వాహకం వల్ల ఒక ఊర్లో ఇద్దరికి తప్ప ఎవరికి రుణమాఫీ కాలేదు. సిపిఐ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు. ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ కరువు ప్రత్యేక తెలంగాణ రాష్ట్రంలో రైతుల ఆనందంపై మండలిలో పాట పాడినా చెప్పినా బీఆర్ఎస్ ఎమ్మెల్సీ గోరటి వెంకన్న. ఆరు అరకలు గట్టే పెద్ద రైతులు కూడా అరకటెద్దులమ్మి అరువుకిచ్చిరి పొలము. పేడ ఎరువు లేక భూమి సారం పోయి చూడసక్కని నేల మూడు వారిపాయ్ తేమ ఉండు దగ్గిన భూముల్లో సీమ కంపలు మెరుగెరా. వయ్యారి బామొచ్చి వరి మల్లె మొలిసింది లొట్ట పీసు చెట్లు గెట్టున పెరిగినవి తరి పొలము దగ్గింది బెరి కలము మిగిలింది సెలకంత మురమయ్యి గులుకయ్యింది కలమంద జమ్ముళ్ళురా తెలంగాణ కరువుకు గుర్తాయరా. గుక్కిచ్చి బోరు దుంకుతుంటే ఒక్కటన్నా మడి సిక్కగా దడవదు వంకాయ తోటేసి నొట్టి పోయిందిరా మిరపనాటు కుంటె వరుపై నాదిరా నాసుపచ్చని బావులా తెలంగాణ నా పరాళ్ళు దేలేరా. కంటె కానుపు కొరకు సస్తె బొంద కొరకు ఉలస పోయిన జనము వచ్చిపోతుంటారు. సావు పుట్టుకల మధ్య తప్పని పెళ్లికి ఇండ్ల సున్నాలేసి ఎగురంగ చేసేరు. పెళ్లి వెళ్ళిన నెలకురా ఇండ్లన్నీ పెంట కుప్పాలైతవి. దగ్గు దమ్ము టీబీ కక్కుడా బేదులతో 30 ఏళ్లక ఈడ ముసలితనం వస్తుంది. నెలకు 3కు పైగా పీనుగలు లేవంగా పల్లె చుట్టూ పాడే కట్టెలు బూడిదాయే. ఇల్లుళ్ళు శోకాలతో తెలంగాణ తెల్లారిపోతుందిరా. అలాంటి ఉద్యమాన్ని కేసీఆర్ జయశంకర్ కోదండరాం సార్ మొదలుకొని తెలంగాణ మహాసభ అవన్నీ ఇప్పుడున్న సార్ కూడా మంత్రి పదవి మనతో కలిసి పనిచేసినాడు అనేక మంది కవులు. అది వచ్చిన తర్వాత ఆ రైతాంగం ఏ తీరుగా అంటే మొక్కొస్తుంది కాదు. గలగల కాలువలల్ల మిలమిల సెందమామ చేతి కందినట్టు మనసెంతకొచ్చినట్టు ఎంతలింత మార్పు ఏది కేసీఆర్ చూపే ఈ తూర్పు అని ఒక సూర్యకాంతి చూపునని రాసినాను నేను. రాత్రి కురిసిన చిన్న వర్షానికి ఓల్డ్ సిటీ న్యూ సిటీలో రాత్రి 12 గంటలకు కరెంటు పోతే ఇప్పటి వరకు రాలేదు. రాత్రి కరెంటు లేకపోవడంతో ఉపవాసాలు ఉండే వాళ్ళకి ఇబ్బందులు కలిగాయి. చిన్న వర్షానికి ఇంత ఇబ్బంది వస్తే ఎలా? ప్రభుత్వం దగ్గర కరెంటు వెంటనే రీస్టోర్ చేయడానికి సరైన మెకానిజం ఉందా అన్నారు. యూకుత పురా ఎంఐఎం ఎమ్మెల్యే జాఫర్ హుసేన్. अनफॉर्चुनेटली सर मुझे ये कहना पड़ रहा है डिप्टी चीफ मिनिस्टर साहब से, कल रात में सर इलेक्ट्रिक सिटी का जो हाल था साहब, एक बारिश हुई सर 12 बजे और बारिश शुरू हुई तो इंटायर ओल्ड सिटी के अलावा सर न्यू सिटी में भी, जैसा मेरी कॉन्स्टिट्यूंसी याकुतपुरा है, मेरे बाजू चंद्रायन गुट्टा है, चार मीनार है, उसी तरह साहब कारवान है, बहादुरपुरा है, नामपल्ली है, सब जगह सर रात से जो लाइट गई सहरी के टाइम तक भी लाइट नहीं आई सर. इसके अलावा सर हमारे पास रमजान में ये ताख रात चलते सर. रात को यहाँ पे तरावी के अलावा ताजुद की नमाज और मसाजिद के अंदर चलती सर. स्पेशली स्टेट ऑनर मस्जिद में मक्का मस्जिद और शाही मस्जिद है सर. शाही मस्जिद के अंदर भी लाइट बनती सर. रमजान से पहले माइनॉरिटी डिपार्टमेंट ने वहां पर एक जनरेटर रखने के लिए कहा था सर. सिर्फ 10 डेज जनरेटर रख के लेके चले गए. रात भर पूरी नमाज के लिए तकलीफ हुई सर. ये भी सोचना चाहिए. और ये इलेक्ट्रिसिटी सर सुबह 4:30 बजे कुछ एरिया में आई सर, कुछ एरिया में अभी तक भी इलेक्ट्रिसिटी रिस्टोर नहीं हुई. तो मैं ये पूछना चाह रहा हूं सर आपके जरिए से मिनिस्टर साहब से, आपका ने कोई मैकेनिज्म है या नहीं है सर? अगर बरसात हुई तो इलेक्ट्रिसिटी के लिए आपका ने क्या मैकेनिज्म है सर? ये सोचिए सर. एक छोटी सी बारिश का వికారాబాద్ జిల్లా నవాపేట్ మండలం కాకర్జలం తండాలో వరి పంట ఎండిపోయిందని ఎట్లా బ్రతకాలే రైతు ఎట్లా బ్రతకాలే అంటూ పాట పాడిన రైతు ముడావత్ శంకర్ నాయక్.
మొత్తపాను రైతునయ్యా కరెంటు లేకుంటే నా బ్రతుకంతా దినమయ్యా చేస్తా బతుకుదామంటే ఛాయామే కరువాయే ఎట్లా బ్రతుకాలే కరెంటు రేటు సగతోటి పాలమన్నాడే చెట్టు కుట్ట దోవి దుక్కిని దున్నాను బోరేత మని బ్యాకు లోను కంటెళ్ళాను వాడు లంచా ఇవ్వాలంటే నగరాలు వద్దని చేస్తా బతుకుదామంటే ఛాయామే కరువాయే ఎట్లా బ్రతుకాలే కరెంటు రేటు సగతోటి చెట్టు బిల్లు బరు బిల్లు ఎదుమింది కస్తుంటే మేక పిల్లను అమ్మి మాపి జయించాను చేస్తా బతుకుదామంటే ఛాయామే కరువాయే ఎట్లా బ్రతుకాలే కరెంటు రేటు సగతోటి పాలమల్లాడే కని పెంచి పోషించి విద్యాబుద్ధులు నేర్పించి 18 ఏళ్ల పాటు కంటికి రెప్పల కన్నబిడ్డను కాపాడుకుంటే నిన్నగాక మొన్న పరిచయమైన అతడు 4 తీయని మాటలు చెప్పి ప్రేమిస్తున్నాను అంటూ వెంటపడితే వాడి మాటలు నమ్మి తల్లిదండ్రులను కూడా వదిలేసి తిండి తినడానికి 4 వేళ్లు నోటిలోకి పోని వాడితో నువ్వు వెళ్ళవద్దు అంటూ కన్న కూతురి కాళ్ళు పట్టుకుని బ్రతిమలాడుతున్న ఆ తండ్రిని చూడండి. ఇలాంటి బాధ ప్రపంచంలో ఏ తండ్రికి రాకూడదు. எனக்கு நான் விட முடியாது. நான் 4 வருஷமா லவ் பண்றேன். எப்படி நீ இப்போ வந்து கேட்டாலும் 4 வருஷம் நான் இது பண்ணி நான் வளர்த்த புள்ளிய நான் வந்து பலிகடை ஆக்கணுமாடா? என்னது அவர் நல்லா இருக்க போறாரு. நான் பொண்ணுடா அது. ஓகே, நாங்க தானே முடிவு பண்ணணும். வயசானவங்களுக்கு கொடுத்தா என்னது வயசானவங்களுக்கு பணக்காரனை கொடுத்தா பணக்காரன்டா அவன் செல்லா கூட வாழ வேண்டாம். வீட்டுக்கு 4 பேர் வேலை செய்வாங்களா? என் பொண்ணுக்கு 4 பேர் வேலை செய்வாங்களா? இவன் என்னடா இவன் இன்னொரு வீட்டுக்கு தானே வேலைக்கு அனுப்பிச்சு விட்டானே இவன் சாப்பிடுவாங்க. నాగూర్ మత ఘర్షణల్లో నష్టానికి పరిహారాన్ని దోషుల నుంచి రికవరీ చేస్తామని మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ స్పష్టం చేశారు. అల్లర్లకు పాల్పడిన వారు డబ్బులు ఇవ్వకపోతే వారి ఆస్తులు అమ్మిస్తాం, అవసరమైన చోట బుల్డోజర్లు వాడుతాం, హింసపై పోలీసులతో సమీక్షించా, దహనం చేయబోతున్న ఔరంగజేబ్ సమాధి బొమ్మపై ఖురాన్ పద్యాలు ఉన్నట్టు వదంతి రావడంతో అల్లరిముఖ రాళ్లు విసిరింది. కేసులో 104 మందిని అరెస్ట్ చేశామన్నారు. उसके बारे में एक वरिष्ठ स्तर की बैठक मैंने की है. हमारे सहयोगी मंत्री बावनकुळे जी भी उसमें उपस्थित थे. किस प्रकार की घटनाएं हुई, उन घटनाओं में अगर कोई लैप्सेस थे तो वो क्या थे, उन घटनाओं को किस प्रकार से रिस्पॉन्ड किया गया और घटनाओं के बाद अभी तक क्या कार्रवाई की गई, इसकी पूरी जानकारी मैंने प्राप्त की है. मेरे अपने कुछ ऑब्जर्वेशंस उस संदर्भ में थे, वो भी मैंने पुलिस आयुक्त और जो वरिष्ठ अधिकारी थे उन सबके सामने रखे हैं. मूल रूप से ये घटना जिस दिन घटी उस दिन सुबह औरंगजेब की एक प्रतीकात्मक कब्र जलाई गई और उसको जलाने के बाद कुछ लोगों ने उसके बारे में कंप्लेंट भी की. पुलिस ने नियम के अनुसार उस कंप्लेंट को एंटरटेन भी किया, लेकिन बाद में कुछ लोगों ने सोशल मीडिया का उपयोग करते हुए पॉडकास्ट और पोस्ट के माध्यम से ये औरंगजेब की प्रतीकात्मक कब्र नहीं जलाई गई तो इस पर दरगाह की चादर लगाई थी और उसमें कुरान की आयतें लिखी हुई थी, उसको जलाया गया. इस प्रकार का एक झूठा प्रचार किया और लोगों की भावनाओं को भड़काने का काम किया. शाम के समय नागपुर के कुछ इलाकों में लोग जमा हुए और दंगइयों ने पत्थरबाजी की, गाड़ियों को तोड़ा, दुकानों पर हमला किया और बड़े पैमाने पर नुकसान करने का काम किया. पुलिस ने भी अच्छी कार्रवाई की. 4, साढ़े 4, 5 घंटे में पुलिस ने इस पर पूरा काबू लाया. उसके लिए
आंसू गैस के गोले छोड़ने की बात हो या अलग अलग प्रकार से जो कार्रवाई करनी पड़ती है वो सारी कार्रवाई पुलिस ने की, जिसके कारण इसको काबू में लाया गया। इसमें बड़े पैमाने पर पुलिस घायल हुई। पुलिस के हमारे डीसीपी लेवल के 3 लोग और कुल मिलाकर 33 पुलिस के लोग और कुछ सिविलियंस और सारे कुल मिलाकर 40 लोग इस प्रकार से इसमें घायल हुए। ప్రతి నీటి బొట్టును ఒడిసి పట్టి సికింద్రాబాద్ న్యూ బోయింగూడలోని ఎంఎన్కే అపార్ట్మెంట్ వాసులు ఆదర్శంగా నిలిచారు. వేసవి వస్తే వాటర్ ట్యాంకర్లకే 5 నుంచి 6 లక్షల ఖర్చు అయ్యేవి. రాను రాను ఈ ఖర్చు పెరిగింది. అపార్ట్మెంట్ వాసులమంతా కలిసి 37 ఇంకుడు గుంతలు నిర్మించాం. నాటి నుంచి నీటి సమస్యని లేదని బిల్డింగ్ ప్రెసిడెంట్ హనుమండ్లు తెలిపారు. మీరా భవిష్యత్తు తరాలకు నీళ్లు పొదుపు చేయండి అన్నారు. గత 5-6 సంవత్సరాల క్రితం మా అపార్ట్మెంట్లో తీవ్రమైన నీటి ఎద్దడి ఉండేది. సో ప్రతి సంవత్సరము వాటర్ ట్యాంకర్స్ పర్చేస్ చేయడానికి దాదాపు 4.5 లక్షలు వెచ్చించాల్సి వచ్చేది. ఒక్కోసారి అంత డబ్బులు పెట్టినా కూడా వాటర్ ట్యాంకర్ దొరకని దుస్థితి మన హైదరాబాద్ నగరంలో ఉండేది. దాని తర్వాత ఏం చేశామంటే మాది 6,000 గజాల విస్తీర్ణంలో ఉన్న అపార్ట్మెంటు, దాంట్లో 35 ఇంకుడు గుంతలు మేము ఏర్పాటు చేశాము. వాటికి అదనంగా మా సింహద్వారంలోనే 2 వైపులా 4 మీటర్లు 3 మీటర్లు విస్తీర్ణంతో 12 అడుగుల లోతుగా ప్రొక్లైన్ సహాయంతో ఎల్ఎన్టీ వారి సహకారంతో ఈ భారీ ఇంకుడు గుంతలు నిర్మించాము. దాని తర్వాత మాకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉంది. సంవత్సరానికి 4,500 వేల రూపాయలు పొదుపు అవుతున్నాయి. ఒక వాటర్ ట్యాంకర్, ఒక నీటి చుక్క కూడా కొనాల్సిన అవసరం రాలేదు. అందుకే మొన్న ఇటీవల లాస్ట్ ఇయర్ బెంగళూరులో ఉత్పన్నమైన పరిస్థితి ఎక్కడ ఉత్పన్నం కాకుండా ఉండాలి అంటే ప్రతి ఇంట్లో ప్రతి అపార్ట్మెంట్లో ఇంకుడు గుంతలు ఏర్పాటు చేసుకోవాలి. అండ్ జిహెచ్ఎంసీ కూడా నిర్మాణ అనుమతులు ఇచ్చే ముందు దీన్ని కంపల్సరీగా ఒక లా చేయాలి. తర్వాత దీనికి ఇదే కాకుండా ఇంట్లో అపార్ట్మెంట్లో కూడా నీటిని పొదుపు చేయాలి. నల్లాలను లీక్ అవుతున్న నల్లాలను కట్టేసి సరిచేసి నిమిషానికి 15 లీటర్లు పొదుపు చేయవచ్చును. కమ్మోడ్లు లీకింగ్ ఉన్నది, వాటిని బంద్ చేస్తే రోజుకి 60 లీటర్ల నీళ్లు మనం పొదుపు చేయొచ్చు. షవర్ కూడా అంతే. ఈ వేసవి కాలంలో షవర్ బదులు మామూలుగా బకెట్తో స్నానం చేస్తే చాలా వరకు నీరు పొదుపు అవుతుంది. మొత్తానికి ఇంకుడు గుంతలు అండ్ వాటర్ యూసేజ్ తగ్గిస్తే మనం నీటి ఎద్దడి రాకుండా ఈ హైదరాబాద్ నగరాన్ని కాపాడుకోవచ్చు. బెంగళూరులో జరిగిన ఉదాహరణ తీసుకొని మనం కేర్ఫుల్గా ఉండకపోతే అట్లాంటి పరిస్థితే మనకు కూడా ఇవాళ కాకపోతే రేపో మాపో దాపురిస్తుంది. ఇప్పటికే హైదరాబాద్లో తీవ్రమైన నీటి ఎద్దడి నెలకొని ఉంది. జిహెచ్ఎంసీ ట్యాంకర్కి అప్లై చేస్తే 2 రోజులు 3 రోజులు పడుతుంది. ప్రైవేటు ట్యాంకర్స్ అయితే ఇంక అందరికీ తెలుసు ఎలా దోచుకుంటారు, ఎలాంటి క్వాలిటీ ఆఫ్ వాటర్ సప్లై చేస్తారు అందరికీ తెలుసు. సో ముఖ్యమైనది నీరు పొదుపు చేయడము, ఇంకుడు గుంతలు తవ్వేసి నీటిని మన వర్షపు నీటిని మన ఆవరణలోనే మనం ఇంకించి దాచిపెట్టుకోవడం. రాజకీయ నాయకులు ఉచిత పథకాలు పెట్టి రైతులను యాచకులుగా మారుస్తున్నారు. రైతులకు పెళ్లని కూడా ఇస్తలేరు. ఒక రైతు తన కూతురుని ఇంకో రైతుకు ఇవ్వాలంటే కూడా ఆలోచిస్తున్నాడన్నారు బీజేపీ ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణారెడ్డి. ఎవరైనా సరే వ్యవసాయం చేస్తున్నాడంటే పిల్లని ఇచ్చే పరిస్థితిలో కూడా లేడు. వ్యవసాయదారుడే వ్యవసాయం చేస్తున్న అతన్ని అల్లునిగా స్వీకరించే పరిస్థితిలో లేరు. కానీ అందరము వ్యవసాయదారుల గురించే మాట్లాడతాం. వ్యవసాయదారుడి కన్నీరును మనం చూసి ఓదార్చడం తప్ప చేయగలిగే పని ఏమీ లేదు. అందుకే ఇటువంటి స్కీమ్లన్నీ మనం పెట్టి వ్యవసాయదారుని యాచకునిగా మారుస్తున్నాం. కాబట్టి ఇప్పుడున్నటువంటి ఈ ప్రజాప్రతినిధులందరూ ఇక ముందైనా రైతుకు కావాల్సిందేదో ప్రాక్టికల్గా ఫీల్డ్ ఎక్స్పీరియన్స్తోని వ్యవసాయ శాఖ అధికారులతో మాట్లాడి కావాల్సినటువంటి సదుపాయాలను ఏర్పాటు చేసి అదొక వ్యవసాయ పరిశ్రమగా విస్తరించే స్థాయికి తీసుకురావాలని నేను కోరుకుంటున్నాను.
తెలంగాణ అంటే స్వేచ్ఛ, తెలంగాణ అంటే ప్రకృతి, తెలంగాణ అంటే కల్చర్, తెలంగాణ అంటే ప్రజాస్వామిక సంస్కృతి అన్నారు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కోరటి వెంకన్న. చివరికంటే హరితారం పచ్చని నాకు ఊర్లో పోతే ఆ చుట్టుపట్ల పచ్చని పసరు గాలి, పచ్చనైన పసరులంపే గాలి, పల్లె నమిలేనే పిట్టెలు చెట్లు చిరునవ్వు వర్ణములు సాంద్రత గంధములు పున్నాగ దర్శన గన్నీరు పుల్జిరులు ఆకుపచ్చన లేత వగరు వాసన పూతలు గుబురుల కాతలు గురువందరు పోతలు పరిమళ మొగ్గలు పల్లె బుగ్గన సుక్కలు కూసిన మొగలిపాదులు రేక అద్భుతమైన ప్రకృతి. తెలంగాణ అంటే ప్రకృతి, తెలంగాణ అంటే కల్చర్, తెలంగాణ అంటే ప్రజాస్వామిక సంస్కృతి, తెలంగాణ అంటే స్వేచ్ఛ. మీ ఆదరించడం తెలంగాణ అంటే ప్రజాస్వామిక భిన్నమైన భావాలు కదండి. ఈ నిర్వాహకం వల్ల ఒక ఊర్లో ఇద్దరికి తప్ప ఎవరికి రుణమాఫీ కాలేదు. జనగామ జిల్లా రఘునాథపల్లి మండలం నిడిగొండ గ్రామంలో 554 మంది ఉంటే 552 మందికి రుణమాఫీ జరగలేదన్నారు సిపిఐ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు. జనగామ జిల్లా రఘునాథపల్లి మండలం నిడిగొండ గ్రామంలో 554 మందికి 552 మందికి రుణమాఫీ జరగలేదు, కేవలం ఇద్దరికే జరిగింది. కారణం ఏంటంటే ఒక ఆధార్ కార్డు పైన మరొక పేరు నమోదైన చైన్ లింకులో అన్ని పేర్లు రాంగ్ పడిపోయినాయి. శ్రీధర్ బాబు గారు, డిడ్ యూ గెట్ మై పాయింట్? అంటే ఆధార్ కార్డు ఒకళ్ళ పేరుతో ఒకళ్ళు పడిపోయింది అనుకోండి, అట్లా మారిపోయింది. ఆ విధంగా 552 మందికి జరగలేదు. అందువలన ఇట్లా రాష్ట్రంలో చాలా చోట్ల మీరు కూడా చాలాసార్లు చెప్పారు, తమ్ములు గారు కూడా, సొసైటీల్లో అన్ని తప్పులు పడ్డాయని చెప్పి. తప్పులు సరిచేయండి, త్వరితగతిన వాళ్ళకి ఇవ్వండి. ఇక 2 లక్షలు అబోవ్ అనేది ఇక నేను మిమ్మల్ని అడిగినా కూడా సాధ్యం కాదు. వార్తలు ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్. ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ కరువు, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కోరటి వెంకన్న. కరెంటు లేకపోవడంతో ఉపవాసాలు ఉండే వాళ్ళకి ఇబ్బందులు కలిగాయి. ఎంఐఎం ఎమ్మెల్యే జాఫర్ హుసేన్. రాజకీయ నాయకులు ఉచిత పథకాలు పెట్టి రైతులను యాచకులుగా మారుస్తున్నారు. బీజేపీ ఎమ్మెల్యే కాటుపల్లి వెంకటరమణారెడ్డి. మీ నిర్వాహకం వల్ల ఒక ఊర్లో ఇద్దరికి తప్ప ఎవరికి రుణమాఫీ కాలేదు. సిపిఐ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు. ఇది రెస్ట్ బులెటిన్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.